నమస్కారం అందరికీ. శ్రీకృష్ణుడి జీవితం ఎన్నో ఘట్టాలతో నిండి ఉంది. భగవద్గీతలోని జ్ఞానం నుండి మధురలోని రాజకీయ కుట్రల వరకు ఆయన జీవితం ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు తన జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చాడన్న విషయాన్ని విశ్లేషిద్దాం. మల్లయోధుడు కృష్ణుడు గోపాలకుమారుడిగా ఉన్నప్పుడు చాణుర కృష్ణుడితో కుస్తీ పోటీ పడాలని కోరుకున్నాడు. కృష్ణుడు తన దైవిక శక్తితో చాణురును సంహరించాడు. కృష్ణుడి మేనమామ కృష్ణుడు జన్మించే ముందే కంసుడు తన జాతకం ప్రకారం తనకు మరణం కలిగించేవాడు కృష్ణుడే అని తెలుసుకుని కృష్ణుడిని చంపాలని ప్రయత్నించాడు. కృష్ణుడు పెద్దవాడైన తర్వాత కంసుడిని సంహరించాడు. కృష్ణుడి అత్తవారి కుమారులు వీరు కృష్ణుడిని ఎల్లప్పుడూ అవమానించేవారు. కృష్ణుడు ద్వారకలో యాజ్ఞిక కార్యక్రమం చేస్తున్నప్పుడు శిశుపాలుడు కృష్ణుడిని 100 సార్లు అవమానించాడు. కృష్ణుడు సహనం కోల్పోయి శిశుపాలుడిని తన సుదర్శన చక్రంతో సంహరించాడు. దంతవక్ర కూడా శిశుపాలుడితో కలిసి కృష్ణుడిని ఎదిరించి చనిపోయాడు.